అలా రిలేషన్షిప్ అలా ఎథిక్స్ ఫాలో అవుతే మాత్రమే వాళ్ళు మీ లైఫ్ టైం ఉంటారు మీతో. ఈ బిజినెస్ ఎలా అంటే ప్రతి నెల కూడా 90 డిగ్రీ ఎలా గ్రో అవ్వదు. ఇది అప్ అండ్ డౌన్ అండ్ అప్ అండ్ డౌన్ అండ్ అప్ అండ్ డౌన్ ఉంటుంది. ఇది బిజినెస్ అంటే ఇలాగే. బిజినెస్ వదిలేయండి, మీ బీపీ చెక్ చేయండి ఎలా ఉంటుంది. అది అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ ఇలా. ఒకవేళ మీరు ఏమైనా మీ బీపీ 190 డిగ్రీ వెళ్తే ఫినిష్, 180 ఫినిష్. ఇలాగే ఉంటుంది లైఫ్ మొత్తం. హ్యాపీ సాడ్ బిజినెస్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్. ఇక్కడ ఎవరు మీతో ఉంటారంటే ఎవరితో మీ రిలేషన్షిప్ బాగుంది వాళ్ళు మాత్రమే మీతో లైఫ్ టైం ఉంటారు. ఎప్పుడు ఎథిక్స్ ఫేత్ మీ మీద ఉండాలి, అతనికి మీ క్లారిటీ ఇవ్వాలి. ఇది బిజినెస్ ఇలాగే ఉంటుంది. సో ప్రతి నెల ప్రతి సంవత్సరం మనం అప్డేట్ అవ్వాలి. నెక్స్ట్ మనకి ఏం చేయాలి ఏం చేయకూడదు అది మన టీం కి నేను అప్డేట్ చేస్తే ఉన్నానంటే ఆ టీము కూడా గ్రో అవుతుంది, లేకపోతే ఆ టీము పడిపోతుంది. సో ఇంకా ఒక ఎనాలిసిస్ ఉంది. ఈ ఎనాలిసిస్ ఏంటంటే మీరు అందరూ కూడా ఇక్కడ వచ్చింది ఇన్కమ్ గ్రో అవడానికి. ఆ ఇన్కమ్ గ్రో అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రెగ్యులర్ గా యాక్టివిటీ, నంబర్ ఆఫ్ యాక్టివిటీ మనది లాస్ట్ మంత్ కంపేర్ చేసి ఈ మంత్ యాక్టివిటీ పెరిగిందా తగ్గిందా? ఎవరైనా అనలైజ్ చేస్తున్నారా? ప్రతి నెల చేస్తారా? లాస్ట్ మంత్ నా టీమ్ లో ఇంత 1-to-1 అయింది, 1-to-1 హోమ్ మీటింగ్ అయింది, సిఎన్టీ అయింది, అది అయింది, ఇది అయింది. ఈ నెల నాది అయిందా లేదా, పెరుగుతుందా లేదా? ఎప్పుడు మీ టీమ్ లో యాక్టివిటీ పెరుగుతుంది అప్పుడు ఆటోమేటిక్లీ జాయినింగ్ గ్రో అవుతుంది. జాయినింగ్ గ్రో అయితే ఆటోమేటిక్లీ ఏమవుతుంది? వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి ఏం చెప్తాను మనము? కన్సిస్టెన్సీ గురించి. ఎందుకంటే మీరు 4 months కంటిన్యూ ప్రొడక్ట్ వాడితే 5th month మీరు 2500 రూపీస్ బెనిఫిట్ వస్తుందంటే వాళ్ళు ఏం చేశారు? ఎస్ సార్ నాకు సిఎన్సీలో నేను ప్రొడక్ట్ పర్చేస్ చేస్తాను. నంబర్ ఆఫ్ సిఎన్సీ ఇంక్రీజ్ అవుతుంది. నంబర్ ఆఫ్ సిఎన్సీ ఇంక్రీజ్ అయితే మీ టీమ్ లో 5%, 8% వాళ్ళు బ్రాంజ్ వాళ్ళు ఇంక్రీజ్ అవుతారు. ఆటోమేటిక్లీ న్యూ అచీవర్స్ వస్తారా? న్యూ అచీవర్స్ పెరిగితే ఆటోమేటిక్లీ బై డిఫాల్ట్ మీరు పీవీ పెరుగుతుంది. పీవీ ఒకవేళ పెరిగితే బై డిఫాల్ట్ మీరు చెక్, మీ టీం చెక్ కూడా ఇన్కమ్ గ్రో అవుతుంది. సో ఈ ఇన్కమ్ గ్రో అవ్వాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి? యాక్టివిటీస్, మోర్ యాక్టివిటీస్. 1-to-1 హోమ్ మీటింగ్. ఇప్పుడు నేనున్నాను, నా టీమ్ లో ఒక 5 members ఉన్నారు. నేను ఒకటే చేసే ఒక రోజులో 2 హోమ్ మీటింగ్ చేయొచ్చు. నా టీం మొత్తము ఒక రోజులో హోమ్ మీటింగ్ చేసే టోటల్ ఎంత హోమ్ మీటింగ్ అవుతుంది? 10 to 20 హోమ్ మీటింగ్ కూడా చేయొచ్చు 1 day లో. నేను ఒకటే చేస్తే 1 or 2, మా టీం మొత్తం చేస్తే 20 హోమ్ మీటింగ్ చేయొచ్చు. నేను వెళ్లి ఒక హోమ్ మీటింగ్ లో 100 PV తీసుకొస్తాను. మా టీం మొత్తం 5 members తీసుకెళ్లి 100 PV తీసుకొస్తే ఒక్క రోజులో నాకు ఎంత PV అవుతుంది? 600 PV అవుతుంది. ఇది నెట్వర్క్. నేను ఒక్కడే కాదు, నాతో నాలాగా పని చేయడానికి మన టీం ఇండిపెండెంట్ చేయాలి. అందుకే నేను చెప్తాను ప్రజెంటేషన్ ప్రాక్టీస్. ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి స్విమ్మింగ్ ఎలా చేయాలి, డ్రైవింగ్ ఎలా చేయాలి, పక్క సీట్ లో కూర్చి వాళ్ళకి చెప్పాలి. రెడ్ లైట్ ఉంది ఆపేయండి, గేర్ ఫస్ట్ గేర్ లో ఉంది, సెకండ్ గేర్ ఉంది, ఇలా ఎక్సలరేటర్ ఎవరు అప్లైన్ లెఫ్ట్ సైడ్ లో కూర్చి వాళ్ళకి స్టీరింగ్ ఇచ్చి ఎప్పుడు మీరు నేర్పిస్తారో అప్పుడు వాళ్ళు ఇండిపెండెంట్ గా డ్రైవ్ చేస్తారు. అలాగే వెస్టీజ్ లో కూడా మీరు ప్రతి నెల వాళ్ళకి ప్రజెంటేషన్ ప్రాక్టీస్ చేస్తే మాత్రమే వాళ్ళు కూడా ఇండిపెండెంట్ అవుతారు. ఇది ఎలా అయిందంటే చాలా మంది మైండ్ సెట్, నేను జాయినింగ్ చేశాను, చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు, వాళ్ళకి వదిలేసి అలాగే జాయిన్ చేసిన తర్వాత వాళ్ళు పని చేయాలంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళకి ప్రజెంటేషన్ ప్రాక్టీస్ ఇవ్వాలి. ఎలా అయిందంటే పుట్టింది పాపు, ఆ పుట్టిన పాపకి ఫీడింగ్ చేస్తే మాత్రమే అది గ్రో అవుతుంది. అలా వదిలేస్తే సో నేను అందుకే చెప్తాను, జాయినింగ్ చేశారంటే మీ మీద నమ్మకం మీద అతను వచ్చి ఇతనితో నా లైఫ్ చేంజ్ అవుతుంది, ఆ నమ్మకం ద్రోహం చేయకూడదు. ఎందుకంటే మీ మీద నమ్మకం, అందుకే అతను వచ్చాను, ఇతను నా లైఫ్ చేంజ్ చేస్తాను, ఇది రైట్ అప్లైన్, ఇతనే రైట్ అప్లైన్, ఇతనితో నేను పని చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాను. మీరు ఏం చేస్తున్నారంటే జాయిన్ చేస్తున్నారు, వాళ్ళకి ఏం సపోర్టివ్ లేరు,
వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వలేరు. వాళ్ళు ఏమవుతారంటే బయటికి వెళ్లి వెస్టీజ్ సరిలేదు, వెస్టీజ్ మంచిది కాదు, వెస్టీజ్ పని వదిలేయండి, వన్ ఆఫ్ ద వర్స్ట్ కంపెనీ. ఎవరు చేశారు? ఆ తప్పు చేసిన వాళ్ళు మీరు. కంపెనీ మీద వాళ్ళు నెగటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. బీ కేర్ఫుల్. రెస్పాన్సిబిలిటీ నాది. ట్రైనింగ్ నేను చేశానంటే నా రెస్పాన్సిబిలిటీ అది. నేను అది పనిచేసే వాళ్ళు కూడా పనిచేస్తారు. నేను ఎలా చేయాలంటే వాళ్ళకి నేర్పించే వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. సో అది నా పని, నా రెస్పాన్సిబిలిటీ అది. సో నెక్స్ట్, ట్రాన్స్పరెంట్ అండ్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్. మన డౌన్ లైన్ తో మన కమ్యూనికేషన్ ఎలా ఉండాలంటే క్రిస్టల్ క్లియర్ గా. మీ ఫ్యామిలీ ప్రతి ఒక్కరు కూడా మీ వైఫ్ కి మాట్లాడతారు, నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, ఇలా ఉన్నాను, అక్కడ వెళ్తున్నాను. ప్రతి ఒక్కరికి మీరు అడుగుతారు, భోజనం అయిందా, ఏం తిన్నారు. మీ డౌన్ లైన్ కు కూడా ఈ బిజినెస్ లో మీరు సక్సెస్ అవ్వాలంటే ఆ బిజినెస్ లో ఈ రోజు ఏం బిజినెస్ జరిగింది, ఏమేం చేస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా డౌన్ లైన్ కు కూడా కాల్ చేయాలి, అప్ లైన్ కి మీరు కూడా అప్డేట్ చేయాలి. ఆ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ బాండింగ్ ఉంటే మాత్రమే మీరు సక్సెస్ అవుతారు ఈ బిజినెస్ లో. అప్ లైన్ డౌన్ లైన్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ ఉండాలి. చాలా మందికి ఎలా అయిందంటే జాయిన్ చేశారంటే చాలు, అంతే, ప్రొడక్ట్ ఇచ్చానంటే చాలు, ఒక్కసారి సిఎంటి అటెండ్ చేశారంటే చాలు, వాళ్ళన్నీ తెలుసు వాళ్ళకి. అలా అది ఉండదు. నెక్స్ట్, ఇది మన మైండ్ సెట్ ఎలా అయిందంటే ఒక 50,000 1 lakh నాకు ఇచ్చాక రీచ్ అయిందంటే నేను కింగ్ లాగా ఫీల్ అవుతాను. నేను కింగ్, నేను క్రౌన్, నేను యూసిడి. నేను వెస్టీజ్ లో మాత్రమే యూసిడి, వెస్టీజ్ లో మాత్రమే మీ క్రౌన్. మీరు బయటికి వెళ్లి హోటల్లో ఒక 1 plate ఇడ్లీ ఇవ్వండి, నాని క్రౌన్ అన్నమాట వాళ్ళకి చెప్పండి. నేను దోశ ఇవ్వండి, వాళ్ళు నేను క్రౌన్ ఇస్తారా? వాళ్ళు క్రౌన్ అంటే ఆ దోశకి 80 రూపీస్ ఉంది, అది ఇవ్వండి నేను ఇస్తానంటారు వాళ్ళు. సో ఇక్కడ వచ్చింది మీరు ఎందుకంటే క్రౌన్ అన్న టైటిల్ కాదు, డబ్బుల కోసమే, హెల్త్ కోసమే. ఆ డబ్బులు కావాలంటే మీ డౌన్ లైన్ మీరు హెల్ప్ చేయాలా. మన మైండ్ సెట్ ఎలా అయిందంటే నేను కింగ్, మీరు కింగ్ కాదు, మీ టీమ్ సర్వర్, వెస్టీ సర్వర్. కార్డినల్ రూల్స్ లో ఫస్ట్ కార్డినల్ రూల్స్, డోంట్ హర్ట్ ఎనీబడి ఈగో. డోంట్ హర్ట్ ఎనీబడి ఈగో. ఈగో అంటే తెలుసు కదా, ఈగో అంటే పాయిజన్, వెరీ డేంజరస్, ఎవరితో కూడా ఉండదు అది. ఈగో ఉంటే మీరు ఖచ్చితంగా ప్రాబ్లం పక్కాది. డోంట్ హర్ట్ ఎనీబడి ఈగో. సెకండ్ వన్, డు నాట్ కీప్ ఎనీ రిలేషన్షిప్ విత్ అదర్ స్పౌస్. తెలుసు కదా, ఇల్లీగల్ రిలేషన్షిప్. Don't do this in network, especially network. Third point, do not do any financial dealing with your teammates or cross line. Down line మీరు డబ్బులు ఇస్తే మర్చిపోండి, మీరు ఏమైనా అడిగితే ఖచ్చితంగా టీం పడిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ డీలింగ్ చేయకూడదు. చాలా మంది ఎలా అంటే, సార్ నాకు ఒక 100 PV ఇస్తారా చూడండి సార్. అవునా, ఓకే ఇస్తాను. ఫస్ట్ టైం ఇస్తారు, సెకండ్ టైం ఎలా అంటే వాళ్ళ ఎమోషన్ బ్లాక్మెయిల్ చేస్తారు. మీరు సార్ నేను చేయను, మీరు ఇస్తే నేను చేస్తాను. వాళ్ళ లైఫ్ ఎలా అయిందంటే ఇతను చేస్తే మాత్రమే మనకి ఇన్కమ్, లేకపోతే లేదు. రే నీలాగా ఇంకా 10 మంది జాయిన్ చేయడానికి తాకత్ నా దగ్గర ఉంది, మీరు వెళ్తే వెళ్ళండి అన్నమాట. అలాగే చెప్పండి. వాళ్ళు ఎలా అంటే మీరు పీవీసీ మాత్రం క్రియేట్ చేశాను, ఇంకొక గోల్డ్ క్రియేట్ చేశాను, ఇంకొక సిల్వర్ క్రియేట్ చేశానంటే ఒక బ్రాంజ్ వదిలేసి ఇంకొక బ్రాంజ్ నా కెపాసిటీ ఉంది, ఇంకొక బ్రాంజ్ నేను క్రియేట్ చేశాను నేను, మీరు వదిలేయండి. మన ప్రాబ్లం ఎలా అయిందంటే వాళ్ళతో ఫైనాన్షియల్ డీలింగ్ చేసి చాలా మంది రిలేషన్షిప్ పడిపోయింది, నెట్వర్క్ పడిపోయింది. డు నాట్ పాస్ ఎనీ నెగటివ్ కమెంట్స్ టు యువర్ టీమ్. Do not discuss any negative comments, negative things. అప్లైన్ తో నెగిటివ్ చర్చం చేయాలి, డౌన్ లైన్ తో హ్యాపీ న్యూస్ చెప్పాలి. డౌన్ లైన్ ఎప్పుడైనా నెగిటివ్ మీరు చెప్తారంటే అది ఖచ్చితంగా మీరికే రివర్స్ అవుతుంది. Do not discuss any negative things to downline. Fifth, do not do any first time without checking your upline. అప్లైన్ తో చెక్ చేసి మీరు పని చేయాలి. ఫస్ట్ టైం ఏమైనా చేస్తున్నారంటే అప్లైన్ తో డిస్కషన్ చేయాలి. అప్లైన్ తో మీరు సలహా తీసుకున్న తర్వాత మీరు చేయాలి. నెక్స్ట్, డూ రైట్ యూజ్ ఆఫ్ అప్లైన్. అప్లైన్ అంటే మన మైండ్ సెట్ ఎలా అంటే, సార్ నాకు ఇప్పుడు ఈ రోజు జ్వరం వచ్చింది సార్, మీరే రండి సార్, మీరే ఏమైనా చేయండి సార్. సార్ ఈ రోజు మన ఇళ్లలో
వాటర్ రాలే సార్, ఏమైనా చేయండి సార్. అప్లైన్ అంటే ఏంటి? అప్లైన్ మీరు ఇచ్చిన అవకాశం, మీరు అది యూజ్ చేసి వాడి మీరు కూడా సక్సెస్ అవ్వాలి. అప్లైనే ప్రతి ఒక్క పని చేయాలంటే వాళ్ళకు కూడా వాళ్ళ పని ఉంటుంది కదా. మన మైండ్ సెట్ ఎలా అంటే అప్లైనే చేయాలి అని, నా టీంలో అప్లైనే చేయాలి, డౌన్ లైన్ అప్లైన్ సపోర్ట్, మన కింద వాళ్ళకి పైన వాళ్ళకి అందరికీ అప్లైనే, డబ్బులు మాత్రం నాకు రావాలి. ఇది అవుతుందా? వాళ్ళు కూడా మీలాగా మనుషులే, వాళ్ళు రావణు కాదు, వాళ్ళకి తల ఒక 10 తల ఉంది లేదు వాళ్ళ దగ్గర, వాళ్ళ చేతులు 2 చేతులు ఉంది. సో డు నాట్ యూజ్ ఎనీ సోషల్ మీడియా రాంగ్లీ యూజ్ చేయకూడదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ అంటే సిస్టమ్ ఏం చెప్తుంది అదే డూప్లికేట్ చేయాలి. సో ఫైనలీ మనము లాస్ట్ 7 గైడెన్స్, బి ఏ మ్యాన్ ఆఫ్ హానెస్టీ అండ్ ఇంటిగ్రిటీ, 100% సబ్మిషన్ టు మన అప్లైన్ కి. ఇది మన రెస్పాన్సిబిలిటీ. ఇది రెస్పాన్సిబిలిటీ ఎవరిదంటే నాది. ఇది బిజినెస్ ఎవరిది? పక్క వాళ్ళది ఎవరిదో కాదు, ఇది నా రెస్పాన్సిబిలిటీ, ఇది నా బిజినెస్, నా టీం, ఇది నాది. ఇది సో నెక్స్ట్ ఇంపార్టెంట్, డు నాట్ యూజ్ ఐ ఆల్వేస్. నేను చేసింది వాళ్ళకి ఎల్ఓబి వచ్చింది, నేను 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 అందుకే చెప్తారు ఇఫ్ యూ యూజ్ ఐ మీన్స్ ఇల్నెస్, వి మీన్స్ వెల్నెస్. డు నాట్ యూజ్ ఐ. ఏమైనా మంచి అయిందంటే అది నాది, ఏమైనా రాంగ్ అయిందంటే అతను చేశానది. ఇది మన మైండ్ సెట్. ఏమైనా మంచి పని ఉంటే అది నేను చేసిన పని, నేనే చెప్పాను వాళ్ళకి చేయడానికి. రాంగ్ అయితే అది నా డౌన్ లైన్ మిస్టేక్స్ అది. సో డు నాట్ యూజ్ ఐ, యూజ్ వి ఆల్వేస్. సక్సెస్ వస్తే వి ఆల్, ఈ అందరితో, ఈ అందరికి, అందరిది హార్డ్ వర్క్ కోసం నాకు వచ్చిన సక్సెస్ ఇది. ఇది మన వర్డ్స్ యూజ్ చేయాలి. డు నాట్ కంప్లైంట్, డు నాట్ క్రిటిసైజ్. ఈ జగత్తులో మీరు ఎవరి మీద కంప్లైంట్, రెగ్యులర్ గా కంప్లైంట్ మీరు ఎప్పుడూ కూడా గ్రో అవ్వలేరు. ఎందుకంటే కంప్లైంట్ మోడ్ ఆల్వేస్ ఫెయిల్యూర్, ఆల్వేస్ ఫెయిల్యూర్. అది సరిలేదు, ఇది సరిలేదు, డిఎల్సిపి వాళ్ళు సరిలేదు, అప్లైన్ సరిలేదు, ప్రొడక్ట్ ఏమో అయింది, కంపెనీ వాళ్ళు సరిలేదు, ప్రతి ఒక్కరు రాంగ్ రాంగ్ రాంగ్. మరి జగత్లో నేను మాత్రమే పర్ఫెక్ట్ పర్సన్, అందరూ రాంగ్, నేను మాత్రం పర్ఫెక్ట్. చాలా మంది మైండ్ సెట్ ఉంటుంది అది. ఇది నెట్వర్క్ లో మీరు ఫెయిల్ అవుతారు, త్వరగా సక్సెస్ దొరకలేదు వాళ్ళకి. సో వెస్టీజ్ లో మీరు ఎవరంటే యువర్ సర్వర్ ఆఫ్ వెస్టీజ్, యువర్ నాట్ అ కింగ్ ఆఫ్ వెస్టీజ్ టీమ్. మీ టీం కింగ్ కాదు, మీరు మీ టీం సర్వర్. నేను క్రౌన్ అయ్యానంటే మీరు క్రౌన్ అయ్యారు బికాస్ ఆఫ్ యువర్ టీమ్, బికాస్ ఆఫ్ దట్ యువర్ డౌన్ లైన్, బికాస్ ఆఫ్ దట్ డౌన్ లైన్ టీవీ. సో మీరెవరు? వెస్టీజ్ నా టీం సర్వర్. నేను స్పాన్సర్ నేనే, అప్లై నేనే, మరి నేను సర్వర్ నేను. ఎప్పుడు ఈ గైడ్ లైన్స్ ఫాలో అవుతారో, ఎసెన్షియల్ ఫాలో అవుతారో, ఈ కార్డినల్ రూల్స్ మీరు ఫాలో అవుతారో ఖచ్చితంగా మీరు సక్సెస్ దొరుకుతుంది. సో మీ అందరికీ కూడా నేను ట్రై చేశాను చాలా విషయం షేర్ చేయడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పర్ఫెక్ట్ తెలుగు రాదు, నేను అప్పుడు ట్రై చేస్తున్నాను నేర్చుకోవడానికి. నేనేమన్నా రాంగ్ మాట్లాడితే వెరీ సారీ. సో అందరికీ కూడా అర్థమైందా? ఎలా ఉందండి సెషన్? ఎలా ఉంది? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మల్లినాథ సార్. నిజంగా తెలుగుని నేర్చుకుని మనకందరికీ కూడా అర్థమయ్యేటువంటి విధానంలో మంచి మంచి ఎగ్జాంపుల్స్ తో మనందరికీ కూడా మంచి ఇన్ఫర్మేషన్. ఎలా ఉన్నాయండి? 13 ఎసెన్షియల్స్ and 8 cardinal rules and 7 guidelines. నేను ఉపయోగపడుతుంటారా? మరి ఇటువంటి నాలెడ్జ్ ను మనం తీసుకోవాలి. తీసుకున్నటువంటి నాలెడ్జ్ ని ఇంప్లిమెంటేషన్ లో రేపటి నుంచే స్టార్ట్ చేయాలి. జస్ట్ ఇలా వచ్చాము, విన్నాము, ఈ చెవులోంచి విన్నాము, ఈ చెవులోంచి బయటకు వెళ్ళిపోతే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారనేది కూడా అర్థం లేదు. సో మరి ఎంత అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి మల్లినాథ్ సార్కి వన్స్ అగైన్ ప్లీజ్.